మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలు ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మేషరాశి వారికి 12, 1, 2 స్థానాల మీదుగా మెయిన్గా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ యొక్క వారం బుధ గురు చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశికి మేజర్గా రాశ్యాధిపతి అయిన కుజుడు ఈ వారం నుంచి 3వ స్థానంలోకి అడుగు పెట్టడం వల్ల చాలా వరకు ఆరోగ్య పరిస్థితుల్లో కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ అగ్రెసివ్ మూమెంట్స్ కావచ్చు, ఇలాంటివి కొంచెం తగ్గే ఆస్కారాలు, మీ విల్ పవర్ పెరిగే ఆస్కారాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి మీ క్యాపబిలిటీ, టేకింగ్ ఆఫ్ వర్క్ క్యాపబిలిటీ అనేది పెరిగే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3, 4, 5 ఈ 3 రోజులు కూడా 3, 4, 5 అంటే సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు మెయిన్ ఏంటంటే బుధ కుజుల యొక్క యుతి జరుగుతూ ఉంది. అది మీ 3వ స్థానంలో జరుగుతూ ఉంది. బుధుడు స్వక్షేత్రంలో ఉండగా కుజుడు అక్కడ అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఈ సోమ, మంగళ, బుధ 3 రోజులు కూడా మీ సిబ్లింగ్స్తో కానీ, నైబర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళతో కొన్ని ర్యాష్ కమ్యూనికేషన్కి సంబంధించి కొన్ని సార్లు కొంత అగ్రెసివ్నెస్ అనేది ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చంద్రుడి వ్యయ స్థానం సంచారించి మొదలైంది ఇక్కడ ముఖ్యంగా ఈ వారం. కాబట్టి సమ్ వాట్ టెన్స్, సమ్ రెస్ట్లెస్నెస్, ఆరోగ్యపరమైన విషయాల మీద కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ప్రొఫెషనల్గా కొంత ఒత్తిడికి గురయ్యే ఆస్కారంగా మనం చెప్పచ్చు. మీరు పెట్టే ఎఫర్ట్స్, చేసే పని ఏదైతే కర్మస్థానానికి దశమం అంటే వృత్తి స్థానానికి సంబంధించి ఉందో సో అది చాలా ఎక్కువ స్ట్రెయిన్కి గురి చేసే ఆస్కారాలు, కొంచెం డిలేగా వర్క్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం అక్కడ శని యొక్క రిట్రాక్టేషన్ వ్యయ స్థానంలో జరుగుతుంది కాబట్టి గెయిన్స్కి, ప్రాఫిట్స్కి సంబంధించి అయ్యే ఎక్స్పెండిచర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారం ప్రారంభం. ఇక బుధ గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశి అధిపతి కుజుడు కూడా అప్పటికే కొంతవరకు 3వ స్థానంలోకి వచ్చి ఉండటం వల్ల కొంత ఓకే సమ్వాట్ కొంత బెటర్గా, కొంచెం ధైర్యంగా మీరు ఏదైనా సరే ఇనిషియేషన్ తీసుకోవడానికి కొంచెం మీ యొక్క మైండ్ అలాగే మీ యొక్క విల్ పవర్ 2 కూడా కొంచెం ఎనేబుల్ అవుతాయి. వారానికి చూస్తే శుక్ర శనివారంలో 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా సో ఈ 2వ చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి కూడా నీచిలో ఉన్నాడు. సో ఈ రాశిధిపతి ఎప్పుడైతే నీచిలో ఉన్నారో
కొన్నిసార్లు రావాల్సిన మనీ కానీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ ఫ్యామిలీ త్రూ సమ్ కొన్నిసార్లు కొన్ని చికాకులు లేకపోతే కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని అనుకోని ఇక్కడ డిబేట్స్ కొన్ని కన్ఫ్లిక్ట్స్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనీ పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. తెలియని ఫీమేల్స్తో వాళ్ళకి తెలియని ఫీమేల్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా శని యొక్క సంచారం ఏ స్థానంలో నడుస్తూ ఉంది కాబట్టి ఇన్ జనరల్గా శనికి తైలాభిషేకం చేసుకోవడం ఈ వారం చాలా ముఖ్యం. నీలాంజన సమాభాసం చదువుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే శుక్రుడి నీచస్థాన సంచారం ధనం పరంగా కుటుంబ పరంగా కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంది కాబట్టి వ్యాపార పరంగా మ్యారిటల్ లైఫ్ పరంగా కూడా కళత్రకారకుడు శుక్రుడు షష్టమ స్థానంలో నీచులో ఉండడం అటు కళత్ర పరంగా అంటే మ్యారిటల్ లైఫ్ పరంగా అండ్ అలాగే ధనపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం ప్రభావం చూపించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి హిమకుంద మృడాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం కూడా ఈ వారం చదువుకోవటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కుదిరితే కేజింపావు బొబ్బర్లో ఒక వైట్ క్లాత్ కూడా శుక్రవారం దానం చేయటం ఇంకా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది, సోమ, మంగళ, అలాగే శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత వీళ్ళకు ఉన్నట్టే. దీనిలో ముఖ్యంగా రాశ్యాధిపతి చంద్రుడి విషయం గురించి మాట్లాడుకుంటే ఆయన పంచమ స్థానంలో నీచులో ఉన్నారు. సో ఎంతైనా సరే పంచమ స్థానంలో జనరల్గానే శుక్రుడు యోగిస్తారు కానీ సో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో గ్యాంబ్లింగ్స్ ఇలా చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో షేర్స్ ట్రేడింగ్ డబ్బులు వచ్చే కదా మళ్ళీ పెట్టి సో వాళ్ళు పోగొట్టుకునే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే సమ్ ఎంటర్టైన్మెంట్కి ఉందామనో ఇష్టమైన వాటి గురించో కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభంలో ఆల్రెడీ సాటర్న్ అక్కడ పీచే మూడ్ వెనక్కి రిట్రాగ్రేషన్లో ఉన్నారు. కొన్ని కొత్త దారులు కొన్ని కొత్త సర్కిల్స్ని ఏర్పరచుకోవడం కోసం మీరు ప్రొఫెషనల్ లెవెల్లో ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు మొదలుపెట్టే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం నుంచి అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ చేసాం కానీ మనకి అంతగా రికగ్నేషన్ లేదనో ఇతరితర కొన్ని కారణాల వల్ల. బట్ ఎనీవే సాటర్న్ లాంగ్ టర్మ్ ప్లానెట్, వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ 11th హౌస్లో బెస్ట్ ఆపర్చునిటీని మీరు వెతుక్కోవటానికి తగిన అవకాశాన్ని ఇస్తాడు ఇక్కడ ఈ యొక్క రిట్రాగ్రేషన్లో. సో అలా అని ఉన్న మంచి ఆఫర్ను చెడగొట్టుకోవద్దు. అలాగే బుధ గురువారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో ఎప్పుడైతే చంద్రుడు సంచారంలో ఉన్నారో ఆల్రెడీ రాశ్యాధిపతి కుజుడు ధనస్థానంలో ఉన్నారు. 3వ తారీఖు నుంచే కుజుడు ఇక్కడ సోమవారం నుంచే మెయిన్గా ఈ రాశికి ద్వితీయ స్థానంలో సంచారంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్ 3, 4, 5 తారీఖుల్లో బుధ కుజుల యొక్క యుతి ఏర్పడతా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ బుధ కుజుల యొక్క యుతి ఎప్పుడైతే ఏర్పడుతుందో వ్యాపార పరంగా కానీ మ్యారిటల్ లైఫ్లో స్పౌజ్కి కుటుంబానికి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ర్యాష్ స్పీచ్ని అలాగే కొన్నిసార్లు మాటను ఎక్కువగా పరుషంగా వాడటం కానీ చేయకుండా ఉండటం అనేది మంచిది. అలాగే 3, 4, 5 తారీఖుల్లో ఏదైతే బుధుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఇక్కడ కుజుడి యొక్క సంచారం కూడా ఉందో వ్యాపార పరంగా పెట్టే ధనము వెచ్చించే ధనము అంతగా కలిసి రాకపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి 3, 4, 5 తారీఖుల్లో. కాబట్టి వీటి విషయాలు కొంచెం చూసుకోవడం అనేది మంచిది. బుధ కుజుల యొక్క యుతి నడుస్తూ ఉంది ఇక్కడ. కుటుంబపరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ 3, 4, 5 తారీఖుల్లో తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఇందాక మనం చెప్పుకున్న రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ నీచిలో ఉన్నారు, పంచమ స్థానంలో ఉన్నారు. కాబట్టి పంచమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం జనరల్గా నడుస్తూ ఉంది. సో అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో సో మళ్ళీ డబల్ టైం పెట్టి పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
అలాగే కొన్నిసార్లు పంచమ స్థానంలో శుక్రుడు యొక్క నీచ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మీరు అభిమానించే వాళ్ళు కాదు, ఇష్టమైన వాళ్ళ విషయంలో కానీ సో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చాలా లో లెవెల్ సిగ్నల్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కుజుడి యొక్క సంచారం అనుకూల చోట్ల ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో ఉన్నారు. కంపల్సరీగా ఈ వారం ధరణీ గర్భ సంబోధన చదువుకోవడం మంచిది. అలాగే తృతీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం నడుస్తూ ఉంది. తృతీయంలో గురుడు కూడా అంతగా యోగిచ్చే గ్రహం కాదు. సో చాలా వరకు సిక్నెస్ అనేది షార్ట్ జర్నీస్లో ఎక్కువ తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి గురుడికి కూడా దేవానాంచ ఋషినాంచి చదువుకోవడం మంచిది. సో అటు మేజర్గా అయితే కుజుడి యొక్క సంచారం అంత అనుకూలత లేదు కాబట్టి ఈ వారం అయితే కుజుడికి మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మిథున రాశి వాళ్ళకి సంబంధిద్దాం. మిథున రాశి వాళ్ళకి సంబంధిస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, అర్ధాష్టమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఏదైతే మిథున రాశిలో జనరల్గా ద్వితీయ స్థానంలో గురుడి యొక్క సంచారం ఉందో ఆర్థికంగా ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించి చాలా వరకు కూడా గురుడు చాలా హెల్ప్ చేస్తారు. అలాగే తృతీయంలో కేతు కూడా పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక శుక్రుడి యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో జరుగుతూ ఉంది. అలాగే జనరల్గా శుక్రుడు అయితే మంచి ప్లెజెంట్, మంచి హ్యాపీనెస్, కొంతవరకు కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని అర్ధాష్టమంలో సంచారం ఉన్నప్పుడు కలిగించాలి. కానీ ఇది నీచ శుక్రుడు అయ్యారు. ఇక్కడ నీచ శుక్రుడు అవటం వల్ల సో ఆ కంఫర్ట్ ఉంది అంటే ఉంది అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఏదో మనశ్శాంతి ఉంది అంటే ఉందన్నట్టు, అంటే ప్లెజెంట్నెస్ ఉంది అంటే ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏదో చిన్న లోపం, అంటే బండి ఉందనుకోండి, ఆ బండి గరగర గరగర గర సౌండ్ వస్తుంది అనుకోండి నడిపేటప్పుడు, ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఇలాంటి నీచిలో ఉన్న శుక్రుడు వల్ల ఇక్కడ డొమెస్టికల్ హోమ్లో ముఖ్యంగా నీ యొక్క కంఫర్ట్స్కి సంబంధించిన విషయాలు కొంత ఈ శుక్రుడి నీచి వల్ల ఆ కంఫర్ట్స్కి సంబంధించి కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది. 10, 11, 12 స్థానాల్లో ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా మంచి జనరల్గానే ఇక్కడ చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క ట్రాన్సిట్ మొదలవుతుంది. సో ఇక్కడ నెమ్మదిగా ప్రొఫెషనల్ లైఫ్లో డబ్బులు వేస్తున్నాం కదా, హార్డ్గా వర్క్ చేయాలి, శాలరీ తీసుకుంటున్నాం కదా, టైంకి రావాలి, అంటే ఇలాంటివి ఏవో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రిస్ట్రిక్షన్స్ అనేవి కొంచెం ఫ్రస్ట్రేటివ్గా ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్కి సంబంధించి కనిపిస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి స్టార్ట్ అవటం. అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక అంటే ఇక్కడ జాబ్ లేని వాళ్ళకంటే పాపం వాళ్ళకి సెర్చ్ చేసుకోవటానికి చాలా ఇక్కడ ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు, సెర్చ్ గురించి డబల్ ఎఫర్ట్స్ పెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూస్తే ఆ రాశి అధిపతి వెళ్ళి రాశిలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా 3, 4, 5 తారీఖుల్లో కుజ బుధుల యొక్క యుతి నడుస్తూ ఉంది. మిథున రాశి వాళ్ళకి మెయిన్గా కుజబుధుల యొక్క యుతి నడుస్తూ ఉంది. సో ఈ కుజబుధుల యొక్క యుతి వల్ల కొన్నిసార్లు అనుకోకుండా మీ నెట్వర్క్లోనో, మీ టీంలోనో, మీ ఫ్రెండ్స్తోనో, మీ పెద్దన్నయ్య లేదా పెద్దక్కతోనో కొన్నిసార్లు సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో వాళ్ళే ఇక్కడ అంటే వాళ్ళ వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ మీకు కొంచెం చిరాకుగా అనిపించే ఆస్కారాలు 3, 4, 5 తారీఖులో కనిపిస్తూ ఉన్నాయి. ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని డైలీ రొటీన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఈ 3 డేట్స్ కొంచెం జాగ్రత్త ఉండాలి. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు వ్యయ స్థాన సంచారంలో ఉన్నారు. ఆ రాశి అధిపతి శుక్రుడు వచ్చి ఇక్కడ చతుర్థంలో ఉన్నారు. ఏదో డొమెస్టికల్కి సంబంధించి గృహోపకరణాలకు సంబంధించి ఇంటికి సంబంధించి ఏదో కొందాం అనుకుని కొని దానివల్ల డబ్బులు ఖర్చు పెట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి శుక్ర శనివారాల్లో. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్ చూస్తే రాశిలో ఉన్న కుజుడు వల్ల కొంత షార్ట్ టెంపర్. సో కాబట్టి ధరణీ గర్భ సంబోధం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. రవి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ డ్రైనెస్, గురు మౌఢమి వల్ల
ఫైనాన్షియల్ డ్రైనర్స్, కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో హెల్త్ పరంగానో చిన్నపాటి ఇష్యూస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి జపా కుసుమ సంకాసం కూడా చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహం ఈ వారం తృతీయంలో శుక్రుడు. సో శుక్రుడు ఇన్ జనరల్గా తృతీయ స్థానంలో, ఇక్కడ కమ్యూనికేషన్ స్థానం ఈ స్థానంలో కొంత ప్లెజెంట్నెస్ని ఇస్తాడు యువర్ కమ్యూనికేషన్లో. అలాగే రిలేటివ్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, మీ నైబర్స్ అండ్ వీళ్ళ నుంచి తప్పకుండా కొంత సహకారాన్ని ఇస్తాడు. కానీ ఇక్కడ నీచలో ఉన్న శుక్రుడు వల్ల సో ఈ సర్వెంట్ ఉంది కానీ ఏంటో సో మళ్ళీ పని నేనే చేసుకోవాలి అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో ఈ నీచ శుక్రుడు కూడా తృతీయ స్థానంలో కొంత మధ్యస్థంగా యోగించే ఆస్కారాలే ఉంటాయి. సో మీడియేటింగ్కి బాగా పనికొస్తాడు శుక్రుడు. ఎనీ మీడియేటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తాడు. అంటే ఇక్కడ నీచిలోనే ఉన్నాడు అంతేనా, సో కాబట్టి మధ్యం ఫలితం మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఇక్కడ 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ బుధ, గురు, శుక్ర, శని ఇక్కడ 4 రోజులు మెయిన్గా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అదే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్న ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా సమ్ డిఫికల్టీ పీరియడ్ ఇన్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, అండ్ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ఇంకా వస్తుంది అన్న ప్రమోషన్ డిలే అయ్యే ఆస్కారాలు కావచ్చు. ఇలాంటివి కొన్ని భాగ్యస్థానంలో ఉన్న శని వల్ల కొంత ఈ ఎఫెక్ట్ రిట్రగ్రేషన్లో కలిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇన్ జనరల్గా భాగ్యస్థానంలో శని రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల అంటే ఒక 1 డే మనం ప్రయాణించాల్సిన ట్రైన్ ఇంకా డిలేగా వెళ్తే ఎలా ఉంటుందో, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక స్ట్రెస్ ఎలా ఉంటుందో అలాంటి స్ట్రెస్ని జనరల్గా రిట్రగ్రేషన్లో శని కలిగిస్తాడు. సో అది ఎఫర్ట్స్ వల్లే మీ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక బుధ, గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ హౌస్ ముఖ్యంగా మేష రాశి, ఈ రాశికి వెరీ వెరీ గుడ్ ప్లానెట్ అండ్ గుడ్ ఫ్రెండ్లీ ప్లానెట్. చంద్రుడు దశమ స్థానంలో ఉన్నారు. ఆ రాశి అధిపతి కుజుడు చూస్తే ఇక్కడ 1000 స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సోమ, మంగళ, బుధ 3, 4, 5 తారీఖుల్లో కుజుడు కూడా 1000 స్థానంలో ఉండగా అక్కడ బుధుడు కూడా ఉంటున్నాడు. సో కాబట్టి కొన్నిసార్లు అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మీకు విషయం తెలియకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం. సో కాబట్టి 3, 4, 5 తారీఖుల్లో అగ్రెసివ్గా ఏ డెసిషన్ తీసుకోకుండా కొంచెం సమయంతో ఉంటాం అనేది మంచిది. ప్రొఫెషనల్గా ఇక్కడి నుంచి ఎలా అయినా కుజబలం తగ్గుతుంది కాబట్టి కుజుడికి సంబంధించి కొంచెం 1000 స్థాన సంచారం ఇట్స్ గివ్ సమ్ ఫియర్. అండ్ మార్స్ ఇస్ ఏ యాక్షన్ ప్లానెట్, ఎనర్జెటిక్ ప్లానెట్. సో ఆయన 1000 స్థానాలు ఉండటం వల్ల రాత్రులు ఎందుకు ఎక్కువ ఆలోచించడం, నిద్రపట్టకపోవడం, రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఓకే, నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి ఓకే. సో ఈ 2 చేయని వాళ్ళకి అనవసరంగా ఎందుకు కూర్చోబెడతాడు అనేది మెయిన్ పాయింట్. అంటే ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా, జాగ్రత్త ఇన్ ద సెన్స్ ఏంటంటే కుజుడి యొక్క సంచారం 1000 స్థానంలో మొదలవుతుంది కాబట్టి మీరు ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్తో ఉంటూ మీ వర్క్ చేసుకుంటూ ఉండడం మంచిది. సో అలాగే ఇక్కడ కుజుడి 1000 స్థాన సంచారం మొదలైంది కాబట్టి కొంతవరకు అంటే వీడు నాకు గుర్తింపు ఇవ్వాలో, నన్ను గుర్తించాలనో మీరు ఇలాంటివి పెట్టుకోకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే మంచిది. శుక్ర, శనివారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశిపతి శుక్రుడు కూడా ఇక్కడ వచ్చి కన్యా రాశిలో నీచిలో ఉన్నారు తృతీయంలో. సో కొన్నిసార్లు గెయిన్ త్రూ మీడియా ద్వారా అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. ఆర్టిస్టిక్ టాలెంట్స్, కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు లాభదాయకంగా ఉండొచ్చు. షార్ట్ జర్నీస్ వల్ల కొంత లాభం ఉండొచ్చు. కానీ ఇక్కడ నీచ శుక్రుడు వల్ల మధ్యస్థ ఫలితం మాత్రమే వీటికి సంబంధించి విషయాల్లో ఉంటుంది. అంటే మెయిన్గా శని రిట్రగ్రేషన్ భాగ్యస్థానంలో ఉంది. నీలాంజన సమాభాసం గట్టిగా చదువుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం డైలీ చాలా మంచిది.
కుజుడికి 1 కేజింపావు కందులు రెడ్ క్లాత్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆయనకు అభిషేకం చేసుకుని మంగళవారం దానం ఇస్తే మంచిది. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల ఇంకా మంచిది. సో ఈ 3 మర్చిపోకుండా చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం బ్యాలెన్స్గా వెళ్ళుద్ది ఈ వారం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో బుధుడు, అలాగే లాభంలో కుజుడు. సో ఇక్కడ మొత్తంగా ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత యోగిస్తూ ఉంది. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు వారాంతం 2 రోజులు చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ మనం చూస్తే అష్టమ చంద్రదోషం కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమ శని రిట్రాగ్రేషన్లో కూడా కనిపిస్తున్నారు. సో కాబట్టి వారం ప్రారంభమే ఆది సోమ మంగళవారాల్లో బయటికి వెళ్ళి హోటళ్ళకి వాటికి వీటికి వెళ్ళి తినే ఫుడ్ విషయంలో కానీ, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, అన్నిటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మీరు ఉండటం అనేది మంచిది. అలాగే ఇక్కడ సమ్ యాంగ్జైటీ, సమ్ టెన్స్ ఫీలింగ్స్ అనేది మనకు ఎక్కువగా కొంచెం ఏదైనా ఫైల్, ఏదైనా ఇంపార్టెంట్ పేపర్ మనకు కనిపించకపోతే ఎంతలా ఉన్న మనం దాని గురించి సెర్చ్ చేస్తా కొంచెం యాంగ్జైటీగా, స్ట్రెస్గా ఉంటాం. సో అలాంటి ఈ కాంబినేషన్ అది ఇండికేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రవి కూడా 1000 స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి రవి 1000 స్థానంలో ఉన్నారు. అక్కడ అష్టమంలో చంద్రుడు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆత్మకారకుడు రవి 1000లో ఉండటం, మనస్కారకుడు చంద్రుడు అష్టమంలో ఉండటం, రెండు కూడా ఇక్కడ మనల్ని ఫిజికల్గా, మెంటల్గా రెండు కూడా స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉంది. బూజింగు, తాగుడు, తిరుగుడు, ఇలా చెడు వ్యసనాలు వీటి జోలికి మాత్రం అనవసరంగా వెళ్ళి డబ్బులు పాడు చేసుకోవద్దు, హెల్త్ పాడు చేసుకోవద్దు, జీవితాన్ని కూడా పాడు చేసుకోవద్దు ఈ సమయంలో. అలాగే బుధ గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అయిందో ఆ రాశ్యాధిపతి కుజుడు ఇన్ జనరల్గా ఇక్కడ మనకి లాభస్థానం ఉన్నాడు. సింహరాశికి వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్, అలాగే వెరీ బ్యాక్ బోన్ సపోర్టెడ్ ప్లానెట్ కుజుడు. అలాంటి కుజుడు ఇక్కడ లాభస్థానంలోకి వచ్చారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. కానీ 3, 4, 5 తారీఖుల్లో మాత్రం అదే లాభస్థానంలో బుధుడు కూడా ఉంటూ ఉన్నారు. సో అక్కడ బుధుడు కూడా ఉంటూ ఉండగా శత్రుక్షేత్రంలో కుజుడు అడుగు పెడుతున్నారు కాబట్టి చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించి ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్, వెహికల్ పర్చేసెస్ వీటి విషయాల్లోనూ అండ్ పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా గెయిన్స్కి సంబంధించి, ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అటు ఈ టైంలో వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. హైయర్ ఎడ్యుకేషన్లోని ఎనీ ఎడ్యుకేషన్లో మీరు పెట్టుకున్న ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో 3, 4, 5 తారీఖుల్లో కాకుండా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. సో అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అవడం, అలాగే దశమస్థానం చంద్రుడు ఉండటం, ఇంకా మెయిన్గా ఏంటంటే దశమస్థానంలో చంద్రుడు ఉండగా ఆ దశమాధిపతి శుక్రుడు కూడా నీచులో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించి తీసుకునే విషయాల్లో, డెసిషన్స్లో, ఫ్యామిలీ పరంగా వచ్చే చిన్నపాటి ఇష్యూస్ రీత్యా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించే ఆస్కారాలు. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి విషయంలో అయితే కొంతవరకు పర్వాలా ఆర్థిక పరంగా. కానీ ఇక్కడ ఏంటంటే శుక్రుడు నీచులో ఉండడం వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయ్యే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ప్లెజెంట్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఇన్ జనరల్గా. సో అలాగా ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక ఇక్కడ అష్టమ శని దోషం ఒకటి ఉంది కాబట్టి కంపల్సరీగా అష్టమంలో ఉన్న శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీరాంజన మాసం సమావాసం చదువుకుంటూ ఉండటం మంచిది. ప్రతి శనివారం తైలాభిషేకం చేయటం మంచిది. అలాగే ఏదైతే 1000 స్థానంలో రాశ్యాధిపతి ఉన్నారో ఫస్ట్ మీ రాశికి బలం లేదు, మనం ఏం చేయలేం. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, గోధుమలు కేజింపావు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని ఇలా చేస్తే ఇంకొంచెం మంచి ఫలితాలు అనేవి సింహరాశి వారికి ఉంటాయి. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహువు,
అలాగే లాభంలో బుధుడు, లాభంలో గురుడు, లాభంలో రవి, 5 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మేజర్గా 5 గ్రహాల యొక్క అనుకూలత ఎప్పుడైతే ఉందో తప్పకుండా ఈ రాశి వాళ్ళు ఏదైతే ఇనీషియేషన్గా తీసుకుని ఏ టాస్క్ని అయితే ఇనీషియేషన్గా తీసుకుంటారో అవి తప్పకుండా ఫుల్ఫిల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి మీ టార్గెట్స్లో కానీ టాస్క్లో కానీ అన్నిట్లో. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అది సోమ, చంద్రుడి యొక్క సంచారం జనరల్గా సప్తమ స్థానంలో యోగిస్తుంది. అయితే సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ముఖ్యంగా ఈ రాశికి సాటర్న్ రిట్రాగ్రేషన్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు బిజినెస్ ఓరియంటెడ్గా మీరు తీసుకున్న డెసిషన్స్లో ఏదో కొంత స్లో డౌన్ అనేది మీకు కనిపించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఎంతైనా ఆ రాశ్యాధిపతి గురుడు మీకు ఎప్పుడైతే ఇక్కడ ఉచ్చులో ఉన్నాడో కొద్దో గొప్ప సో మొత్తానికి బిజినెస్ని ఏదో విధంగా కొద్దో గొప్ప మీరు లాభంగా నడపడానికి గురుడి యొక్క ఉచ్చ స్థితి సంచారం అక్కడ మీకు యోగిస్తుంది. కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో, మ్యాచెస్ చూసే విషయాల్లో అండ్ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో కూడా ఫ్యామిలీలో మెంబర్స్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఎనీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఏమన్నా వస్తే ఎందుకు వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి, ఇది అవసరమైందా కాదా అనేది మీరు ఎక్కువ ఆలోచన చేయడం అనేది మంచిది. అలాగే బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు. ఉద్యోగ పరిస్థితుల రీత్యా, ప్రొఫెషన్ పరిస్థితుల రీత్యా, ఉద్యోగానికి సంబంధించిన విషయాలకే మీ యొక్క హెల్త్కి సంబంధించి ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అష్టమ స్థానంలో యొక్క చంద్రుని యొక్క సంచారం ఉండటము, అలాగే మెయిన్గా మనకి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజుడి యొక్క సంచారం దశమ స్థానంలో ఉండటం, ప్రొఫెషనల్ రిలేటెడ్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ముక్కుసూటిగా ఉండొచ్చు, తప్పులేదు. మీరు కాంక్రీట్గా ఉండొచ్చు, తప్పులేదు. కానీ అనవసరమైన గొడవలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా 3, 4, 5 తారీఖుల్లో ఏదైతే బుధుడు కూడా అక్కడే ఉండి శత్రుక్షేత్రంలో కుజుడు అడుగు పెడుతున్నాడో అనవసరమైన వాగ్వాదాలు అనేవి ఇక్కడ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కర్మస్థానంలో కానీ ఎక్కువ కనిపిస్తుంది. 3, 4, 5 తారీఖుల్లో వీటిని అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఇక శుక్ర శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు ఇన్ జనరల్గా 9th హౌస్లో ఉండడం లాంగ్ జర్నీస్ అనేవి కొన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అక్కడ అదే రాశి అధిపతి శుక్రుడు కూడా రాశిలో ఉన్నారు. శుక్రుడు రాశిలో ఉండడం చాలా మంచిది. మంచి ప్రజెంట్నెస్ని ఇస్తారు, మంచి కామ్నెస్ని ఇస్తారు, మంచి అపీరెన్స్ని ఇస్తారు. కానీ నీచ శుక్రుడు అవటం వల్ల అవకాశాలు కొన్నిసార్లు దగ్గర దాకా వచ్చి మిస్ అయిన ఫీలింగ్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి కన్యారాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న ఈ శనికి శ్రీకృష్ణుని మధురాష్టకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే లాభస్థానంలో రవి కూడా బాగా యోగిస్తారు, చక్కగా లాభంలో రవి ఉన్నారు. అలాగే బుధుడు కూడా మళ్ళీ 6వ తారీఖు నుంచి బుధుడు కూడా 11th హౌస్లోకి వస్తారు, అంతా బాగుంటుంది. గురుడు కూడా 11th ఉన్నారు. కానీ 3, 4, 5 తారీఖుల్లో ప్రొఫెషనల్ వైజ్గా తీసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. 1000 స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ఫలాస పుష్ప శంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. తులారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులారాశికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం శని షష్టమ స్థానంలో అండ్ దశమంలో రవి బాగా యోగిస్తున్నారు. అలాగే దశమంలో బుధుడు యోగిస్తున్నారు, లాభంలో కేతువు యోగిస్తున్నారు, వ్యయంలో శుక్రుడు కూడా యోగిస్తున్నారు. మొత్తంగా 5 గ్రహాల యొక్క ఇక్కడ గోచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. దీనిలో మెయిన్గా 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం ఉంది. ఎప్పుడైతే 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందో మెయిన్గా ఆది, సోమ, మంగళ, బుధ, గురు. సో ఇక్కడ ఈ 5 రోజులు కూడా జనరల్గా చంద్రబలం కూడా అనుకూలంగా ఉన్నట్టు. సో చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది, ఇన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు కూడా తులారాశి వాళ్ళకి చక్కగా మీరు మంచి ఇనిషియేషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళే ఏ పనైనా సరే తప్పకుండా అది కంప్లీట్ అవుతుంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. యాక్చువల్లీ ఇక్కడ సాటర్న్ ఈజ్ ఇన్ రెట్రోగ్రేడ్ మోషన్, వక్రగతిలో శని భగవానుడు ఉన్నాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో తిరగబెట్టే రోగాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.
కోర్టు కేసెస్కి సంబంధించి ఇంకా ఫైలింగ్ చేయాల్సినవి కన్ఫ్లిక్ట్స్కి సంబంధించి ఆ గ్యాప్స్ని మనం పూరించడానికి, కాంపిటీటర్ని డిఫీట్ చేయడానికి తగ్గ సత్తువుని మనం కూడగట్టుకోవడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఒక రీథింకింగ్ని మీరు చేసుకునే ఆస్కారాలు, తద్వారా ఎక్కువ స్ట్రెయిన్, దాని త్రూ కొంచెం ఖర్చులు మెడికల్గా కానీ ఇలాంటి విషయాల రీత్యా కొంచెం ఎక్స్పెన్సెస్ కానీ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాలు సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం యోగిస్తుంది ఇన్ జనరల్గా. అదే రాశి కుజుడు వెళ్ళి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రాశికి మిథున రాశిలో ఉన్నారు. ముఖ్యంగా 3, 4, 5 తారీఖుల్లో కుజుడు శత్రుక్షేత్రంలో, బుధుడు ఉండగా శత్రుక్షేత్రంలో అడుగు పెడుతున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ కానీ, లాంగ్ జర్నీస్ విషయాల్లో కానీ, ప్రవాసానికి సంబంధించిన విషయాల్లో కానీ 3, 4, 5 తేదీల్లో చాలా కొంచెం డిఫికల్ట్, కొంచెం డిస్టర్బెన్స్ని ఎక్కువగా ఫేస్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు స్పౌజ్కి, మీ లైఫ్ పార్ట్నర్కి, ఫాదర్కి మధ్య కూడా కొంత డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు కావచ్చు. వ్యాపార పరంగా మీరు గ్రోత్కి తీసుకునే నిర్ణయాల్లో 3, 4, 5 తారీఖుల్లో ఏది కొత్తగా రినోవేటివ్గా ఏ డెసిషన్స్ 3, 4, 5 తారీఖుల్లో వ్యాపారానికి సంబంధించి తీసుకోకపోవడమే మంచిది. సో కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం మొదలవుతుంది. 9th హౌస్లో కుజుడి పెద్ద అంత యోగించే కారకమైన గ్రహం కాదు. సో కాబట్టి ఇక్కడ కొంతవరకు ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఏదైతే మీరు ఎఫర్ట్స్ పెడుతుంటారో, ఏ ఆఫర్స్ గురించి కానీ లేకపోతే ఇతరత్ర మిగతా వాటి గురించి, సో మీ ప్రయత్నాలు ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అని మీరు చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అయితే దీనిలో మనకి ప్లస్ ఏంటంటే తులారాశికి దశమంలో రవి ఉన్నాడు. దశమ స్థానంలో, కర్మస్థానంలో మంచి డైరెక్షనల్ స్ట్రెంత్లో రవి ఉంటాం. గురువు గారు కూడా అక్కడే ఉన్నారు. గురువు అక్కడ ఉండటం వల్ల ఇక్కడ ఉపయోగం ఏం లేదు తులారాశి వాళ్ళకి. గురు మౌఢ్యమితో ఉండటం వల్ల అలాగ కొంచెం గురుడికి కొంచెం కంబస్ట్ అవటమే మంచిది ఈ టైంలో. కాబట్టి బాస్ సపోర్టు, కొంచెం ప్రొఫెషనలిజంగా, వృత్తిపరంగా మీరు కొంచెం దూసుకుపోవడానికి రవి యొక్క అనుగ్రహం, రవి యొక్క పవర్ మీకు బాగా సరిపోతుంది. అలాగే బుధుడు కూడా 6వ తారీఖు నుంచి దశమ స్థానంలోకి వస్తున్నారు. బుధుడి యొక్క బలం కూడా 6వ తారీఖు నుంచి దశమ స్థానంలో యోగిస్తూ ఉండటం వల్ల ఇంకా నెమ్మదిగా పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క స్టెప్గా ప్రొఫెషనల్లో మీకు కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎటు లాభంలో కేతు ఉన్నారు, ఎప్పటి నుంచో లాభంలో కేతు జనరల్గా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించరు. చాలా విధాలు ఆయన బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఇంకా 1 పాయింట్ ఏంటంటే శుక్రుడు యొక్క నీచ సంచారం. రాశ్యాధిపతి శుక్రుడు నీచులో 1000 స్థానంలో ఉన్నాడు. లాంగ్ జర్నీస్ వల్ల, హెక్టిక్ స్ట్రెస్ వల్ల చాలా వరకు కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి సంబంధించి శుక్రుడి యొక్క నీచ రాశిలో ఉండటం వల్ల హెల్త్ డిసప్పాయింట్మెంట్, కొంత వీటి విషయాల్లో కొంచెం సమ్ లోన్లీనెస్ ఫీలింగ్స్ లాంటివి ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అంటే శుక్రుడికి మెయిన్ బలం ఇవ్వడం కోసం రాశ్యాధిపతికి హిమకుంద మరణాలాభం కంపల్సరీ చదువుకోండి. కుజుడి యొక్క 9th హౌస్ ట్రాన్సిట్ ఎంత మాత్రం యోగిచ్చేది కాదు కాబట్టి కంపల్సరీగా లాంగ్ జర్నీస్కి సంబంధించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, ఎక్స్పెండిచర్స్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా వహిస్తూ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అంటే మెయిన్గా ఈ యొక్క 2 గ్రహాలకి చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, అలాగే లాభంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి యోగిస్తూ ఉంది. ఓకే, సో అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా అయితే ఉంది. అయితే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ రాశికి. శాటర్న్ ముఖ్యంగా రెట్రోగ్రేషన్ ఉన్నారు. అయితే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లవ్ లైఫ్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఏదైతే గత జూన్ టు జూలై టైంలో మీకు వచ్చిన అన్ని అబ్స్టెకిల్స్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో అబ్స్టెకిల్స్ ఇప్పుడు రావు. కొద్ది గొప్ప వాటిని ఎక్స్పీరియన్స్గా తీసుకుని మీరు నిలబడటానికి ఎక్కువ ట్రై చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో కొంత లో లెవెల్ సిగ్నల్స్, పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ ఏందో వీడికేంటి అర్థం కావట్లా, చెప్పేది మంచి కాన్సన్ట్రేట్ చేయట్లా అనే విధంగా కొన్ని సందర్భాలు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నాయి. బుధ గురువారంలో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో
మెయిన్గా మన ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆయన రాస్యాధిపతి కూడా. రాస్యాధిపతి కూడా వెళ్ళి అష్టమ స్థానంలో. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, అగ్రెసివ్నెస్, ఇంపల్సివ్నెస్, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం చాలా మంచిది. 3, 4, 5 తారీఖుల్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కుజుడు కూడా శత్రుక్షేత్రంలో అడుగు పెడుతున్నాడు అక్కడ బుధుడు ఉండగా. అంటే కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ వల్ల, అంటే ఒకసారిగా అక్కడ మనకి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొన్నిసార్లు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల, సో వీటి వల్ల మనం ఇబ్బందుల్లో పడే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఆవిడ ఆవేశంతో ముందుకెళ్ళొద్దు, ఏ కమ్యూనికేషన్ లేకుండా అనే విషయాన్ని మాత్రం గమనించండి. బట్ ఇక్కడ బుధుడి ఇంట్లో శత్రుక్షేత్రంలో కుజుడు అడుగు పెడుతున్నాడు కాబట్టి కొంచెం 3, 4, 5 తారీఖులో తీసుకునే ప్రతి డెసిషన్ విషయంలోనూ, బండి నడపడం అయినా దేనిలో అయినా సరే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. కేజింపో కందులు, రెడ్ క్లాత్ దానం చేస్తే కుజుడికి ఇంకా మంచిది. వారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని వారాంతాన్ని శుక్ర శనివారాల్లో చూస్తే కనుక అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే రాశ్యాధిపతి శుక్రుడు నీచిలో ఉన్నాడు కాబట్టి, సో వ్యాపార పరంగా డెసిషన్స్ తీసుకుందాం అనుకుంటారు. మ్యాచెస్ పరంగా మీకు నచ్చిన మ్యాచ్ వెతుకుతారు, సో వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో శుక్రుడి నీచ రాశి అవటం వల్ల మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్లో వ్యాపారానికి సంబంధించి ప్రాఫిట్స్లో కానీ, మ్యాచెస్ విషయంలో కానీ, లైఫ్ పార్ట్నర్ త్రూ మీకు సంక్రమించాల్సిన బెనిఫిట్స్ విషయంలో కానీ కొంత లో లెవెల్ సిగ్నల్స్ అనేవి శుక్రుడి నీచ వల్ల ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అష్టమ కుజ దోషాన్ని మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచమంలో శని రెట్రాగ్రేషన్లో ఉండగా అష్టమంలో కూడా కుజుడు ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ టైంలో ఇటు శనికి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం, సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫోకస్ పెంచడం అనేది చాలా అవసరం. పిల్లలు కూడా ఈ రాశికి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అర్థం కాకపోతే టీచర్ని 1-2 సార్లు అడగటం, వాళ్ళకున్న డౌట్స్ మంచిది. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశికి సంబంధించి చూస్తే కనుక రాశికి మెయిన్గా తృతీయంలో రాహువు, అష్టమంలో బుధుడు, ఇలా 2 గ్రహాల యొక్క అనుకూలత జనరల్గా కనిపిస్తూ ఉంది. సో మెయిన్గా ఇక్కడ 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే శుక్ర శనివారాలు వారాంతంలోనే చంద్రబలం వీరికి అనుకూలంగా ఉంది. సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ధనురాశి వాళ్ళకి ఎదురయ్యే ఆస్కారాలు, సందర్భాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, సేమ్ అదే రాశ్యాధిపతి అయిన గురుడు కూడా ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్నారు. బట్ 4th హౌస్లో శని వక్రము అంత యోగించట్ల, అదే రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం కూడా యోగించట్ల. సో కాబట్టి వాహనాలకి సంబంధించిన విషయాలు ఏంటి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, సో ఒక సమ్ మెంటల్ అన్కంఫర్ట్, ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అది కాక ఈ రాశికి గురుడు రాశ్యాధిపతి కూడా ఈ అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఎప్పుడైతే 4th హౌస్లో ఈ యొక్క శని యొక్క రిట్రాగ్రేషన్ కనిపిస్తూ ఉందో జనరల్గా, అలాగే ఆ రాశ్యాధిపతి యొక్క ట్రాన్సిట్ కూడా అష్టమ స్థానంలో ఉందో, ప్రాపర్టీస్ రిలేటెడ్ తీసుకునే డెసిషన్స్లోనూ చాలా జాగ్రత్త తీసుకోవటం, వెహికల్ సేల్స్ అండ్ పర్చేజెస్లో కానీ, ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం. మెయిన్ ఇక్కడ మదర్ హెల్త్, అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం చాలా ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంచెం తగ్గే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 4th హౌస్ అనేది ఎంటైర్గా అంత కొంచెం ట్రబుల్ గ్రోత్, సో హ్యాపీనెస్ కంటే స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే బుధ గురువారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశికి సంబంధించి 7th హౌస్లో ఇక్కడ ట్రాన్సిట్లో ఉంటా ఉన్నారు. ఎప్పుడైతే ధనురాశికి సంబంధించి 7th లో కుజుడి యొక్క సంచారం నడుస్తూ ఉందో, ఆల్రెడీ అక్కడ బుధుడి యొక్క సంచారం కూడా, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. అంటే కుజుడు శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. వ్యాపార రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్పౌజ్, భార్యాభర్తల మధ్య సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించి 3, 4, 5 తారీఖుల్లో ఇక్కడ పిల్లలకి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించో, వాళ్ళకి సంబంధించిన విషయాల గురించో
చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ అనేవి కమ్యూనికేషనల్ ర్యాష్నెస్లో జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి శుక్ర శనివారాల్లో వారాంతరం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు ఉన్నారు, అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నారు, కానీ నీచిపడి ఉన్నారు. ఎంత మాత్రం కూడా ఈ రాశికి శుక్రుడు అంత యోగకారకుడు కాదు, అలాగే ఇక్కడ నీచ స్థితిలో 10th హౌస్లో ఉన్నారు. కాబట్టి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో శుక్రుడి యొక్క సంచారం జనరల్గానే 10th హౌస్లో యోగించదు. పైకి ధనురాశికి అసలు ఆయన ధనురాశికి అధిపతి దేవతల గురువు అయితే ఇక్కడ రాక్షసుల గురువు శుక్రుడు. కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొన్ని అబ్స్టేకిల్స్ చిన్న పార్టీ అంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఎలా ముందుకు వెళ్ళాలనుకున్నారో దానికి సంబంధించిన విషయాల్లో అంత ఫోర్స్ఫుల్గా వెళ్ళలేకపోవటం కానీ, అంత కాంపిటేటివ్గా మీరు చేయలేకపోవటం కానీ ఆ టైం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి శుక్ర శనివారాల్లో ఈ విషయం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఏదైనా రాశ్యాధిపతి గురువు యొక్క సంచారం అష్టమంలో ఉంది. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. అలాగే దేవానాంచ ఋషిరంచ గురుడికి చదువుకోవడం మంచిది. గురు నవగ్రహ శాంతి మంత్రం. కేజింపో శనగలు ఎల్లో క్లాత్ దానం చేసుకుంటే మంచిది. దత్తాత్రేయుడికి చక్కగా దర్శనం చేసుకొని గురువారం పూట శనికి నీలాంజన సమావాసం చదువుకుంటూ రోజు ఆయనకి తైలాభిషేకం చేసుకోవడం కూడా చాలా మంచిది. ఇవి కాక రవి కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. సో కాబట్టి ఎంటైర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కొంచెం యోగవంతమైన కాలం, అంటే కొంచెం లైఫ్లో కొంచెం ముందుకెళ్తున్న వేళ. సో చాలా వరకు కూడా కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్, కొంచెం ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ధనురాశి వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ప్రజెంట్. కాబట్టి రవికి కూడా ఇక్కడ కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇచ్చుకోవటం కానీ, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ఇక్కడ తృతీయంలో శని, అలాగే షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, ఇంకా భాగ్యంలో శుక్రుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ మేజర్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఎప్పుడైతే తృతీయాధిపతి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ తృతీయ స్థానం జనరల్గా యోగిస్తూ ఉంది కాబట్టి ఆది సోమ మంగళవారాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది చంద్రబలం. సో ఇక్కడ తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అదే రాశిలో ఏలినాటి శని తర్వాత తృతీయ స్థానంలో శని రిట్రగ్రేషన్లో ఉంటాం ముఖ్యంగా. సో సాటర్న్ రిట్రగ్రేషన్. సో కాబట్టి ఇక్కడ మీకు సడన్గా మీ యొక్క ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే ఏంటంటే వాతావరణ మార్పులని కాదు, సో మీ యొక్క డైలీ రొటీన్లో మీరు వెళ్ళే వే అనేది మారే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఆ వేకి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టే ఆస్కారాలు ఉంటాయి. ఈ విధంగా సో ఒక్కసారిగా చేంజెస్ రావటం వల్ల మనకి ఫస్ట్ ఆ దారి అర్థమైతే కానీ మనకి 2-3 సార్లు ఎలా అయితే కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతూ ముందుకు వెళ్తామో అలాంటి పరిస్థితులు కొంచెం ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉంది. అలాగే అదే రాశ్యాధిపతి గురుడు కూడా సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. సప్తమంలో గురుడు జనరల్గా మంచిగానే యోగిస్తారు. సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం కూడా తప్పకుండా మకర రాశి వాళ్ళకి సంబంధించి అక్కడే రవి ఉన్నాడు, అక్కడే బుధుడు కూడా ఉంటున్నారు 6వ తారీఖు నుంచి. సో ఇక్కడ రవి యొక్క సంచారం కూడా అక్కడ ఉండటం కొంతవరకు ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. గురు మౌఢమి ఉండటం వల్ల వ్యాపారానికి, మ్యారిటల్ లైఫ్కి సమ్ ఫోర్స్ఫుల్ సిచ్యువేషన్, బాస్ యొక్క ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం మెయిన్గా ఓకే. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. అయితే 3, 4, 5 తారీఖుల్లో మకర రాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కనుక బుధుడు ఉండగా శత్రుక్షేత్రంలో కుజుడు అడుగు పెడుతున్నాడు. కాబట్టి వాహనాలు నడిపే విషయంలోనూ, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ విషయంలోనూ, గృహోపకరణాలకు సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి చేసే సేల్స్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో అలాగే ఇక్కడ వారాంతానికి శుక్ర శనివారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు ఉన్నారు. సో అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచ స్థితిలో ఉన్నారు. సో ఎప్పుడైతే యాక్చువల్గా మకర రాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, చాలా బ్యాక్ బోన్ ప్లానెట్ శుక్రుడు. అలాంటి శుక్రుడు జనరల్గా 9th ఉండడం చాలా మంచిది.
కానీ ఇక్కడ కొంత శుక్రుడి యొక్క నీచరాశి అవటం వల్ల బెనిఫిట్స్ అనేది కొంచెం మధ్యస్థంగానే ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇందు యోగకారకుడు నిజంగా 9th హౌస్లో ఉంటే ప్రొఫెషన్ పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, సంతాన పరంగా ఏంటి, చాలా విషయాల్లో వీళ్ళకి ఫేవర్ కలగాలి. కానీ నీచరాశి అవటం వల్ల కొంతవరకు నామకే వాస్తేగా కొన్ని సందర్భాల్లో సరే కానీ ఈ మాత్రాన్ని దొరికింది కానీ సరిపెట్టుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇలా మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా ఈ వారం జనరల్గా రవి యొక్క సప్తమ స్థాన సంచారం కొంచెం ఎఫెక్ట్గా ఉంది. కాబట్టి రవి యొక్క సప్తమ సంచారానికి సంబంధించిన ఉగ్రశాంతి మంత్రం, రవిని ఉగ్రశాంతి మంత్రం చదువుకోవడం మంచిది. అష్టమ కేతువుకి తప్పకుండా కేజింప ఉలవలు రంగురంగుల వస్త్రం దానం చేయటం కానీ, జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారాలు పాలాభిషేకం చేసుకోవడం కానీ మకర రాశి వాళ్ళకి చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే సో రవి 6th హౌస్లో యోగిస్తున్నారు, బుధుడు 6th యోగిస్తున్నారు. సో అలాగే శుక్రుడు కూడా 8th హౌస్లో యోగిస్తున్నారు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అది బుధ గురువారాలు ఈ రాశి వాళ్ళకి చంద్రబలం జనరల్గా అయితే మనకు అనుకూలంగా ఉంది. సో ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే ద్వితీయ స్థానంలో శని యొక్క రెట్రాగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ జనరల్గా ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు, 2nd హౌస్లో శని యొక్క రెట్రాగ్రేషన్. అదే సమయంలో అదే రాశికి సంబంధించిన గురువు గారు కూడా 6వ స్థానంలో ఉన్నారు. ధనపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లోనూ, ఫైనాన్షియల్గా అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ. సో ఇక్కడ గురువు గారు కూడా కొంచెం 6th హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ స్టమక్ రిలేటెడ్గా కొంచెం ఎక్స్పాన్షన్ ప్లానెట్ కాబట్టి తీసుకునే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించిన విషయాల్లో ఈ సాటర్న్ రెట్రాగ్రేషన్, గురువు గారు 6th హౌస్లో ఉంటాం. ఈ రెండు కూడా కొంచెం బ్లోటింగ్, గ్యాస్ ఇలాంటివి ఏమన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సాటర్న్ రెట్రాగ్రేషన్ వల్ల ద్వితీయ స్థానంలో కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కొంచెం ఇక్కడ హెవీగా కాకుండా కొంచెం లైట్గా తీసుకుంటూ ఉంటాం అనేది మంచిది. అలాగే ద్వితీయ స్థానంలో శని యొక్క రెట్రాగ్రేషన్, చంద్రుడు కూడా అక్కడ ఉండగా ఇది ఫ్యామిలీ విషయాలకి సంబంధించి కొంచెం టెస్టింగ్ పీరియడ్గా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులకి సంబంధించి కూడా కొంచెం ద్వితీయాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల అంటే గురువు గారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. లోన్స్ లేకపోతే ఇన్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ వల్ల ధనాగమనం ఇవి ఉంటాయి కానీ కానీ కొంతవరకు ఎక్కువ ఫైనాన్షియల్గా కానీ ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి కొంచెం ఖర్చులు ఎక్సీడెడ్గా అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో చూస్తే కనుక 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో ఇన్ జనరల్గా చంద్రుడు యోగిస్తాడు. కానీ అదే రాశ్యాధిపతి కుజుడు, బుధుడు అక్కడ ఉండగా శత్రుక్షేత్రంలో అడుగుపెట్టున్నారు. సో అటు 5th హౌస్ రిలేటెడ్గా సంతానపరమైన విషయాలకు సంబంధించి 3, 4, 5 తారీఖుల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాలకు సంబంధించి కానీ సంతానపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా ఎప్పుడైతే ఈ కుజుడు 5వ స్థానంలో శత్రుక్షేత్రంలో అడుగుపెట్టాడో మీ క్రియేటివిటీని ప్రశ్నించే ఆస్కారాలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో అది ఇక్కడ 3, 4, 5 తారీఖుల్లో ప్రొఫెషనల్ వైజ్డ్గా అక్కడ మీరు చేసే పనుల్లో కావచ్చు, అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ కమ్యూనికేషనల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం కూడా ఈ 3, 4, 5 తారీఖుల్లో చాలా మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా 4th స్థానంలో చంద్రుడు ఉన్నారు. అదే రాశికి సంబంధించి రాశి అధిపతి శుక్రుడు. ఇక్కడ శుక్రుడు కుంభ రాశికి మంచి యోగకారకుడు, బ్యాక్ బోన్ ప్లానెట్. అలాంటి బ్యాక్ బోన్ ప్లానెట్ యాక్చువల్గా శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు, నీచపడి ఉన్నాడు యాక్చువల్గా. సో యాక్చువల్గా మిగతా గ్రహాలు 8వ స్థానంలో మనకు పెద్దగా చెప్పుకోం, కానీ శుక్రుడు లాంటి గ్రహం 8th హౌస్లో జనరల్గా యోగిస్తుంది. కాబట్టి కాకపోతే అండి ఇది శుక్రుడికి నీచి రాశి కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు కానీ ఇక్కడ వెహికల్స్కి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ మ్యారిటల్ లైఫ్లో ఇక్కడ శుక్రుడు 8వ స్థానంలో కొంతవరకు కొంచెం మంచి పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తారు. కానీ అది నీచ స్థానం అవటం వల్ల
మధ్యస్థంగా మాత్రమే శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ ఉంటాయి. ఎంతైనా యోగకారకుడు నీచుల అష్టమ స్థానంలో ఇక్కడ మెయిన్గా సంచరించడం వల్ల అంత ఎఫెక్టివ్గా మీరు తీసుకునే లైఫ్ గ్రోత్కి సంబంధించిన నిర్ణయాల్లో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో పెద్ద రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఈ టైంలో తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం జనరల్గా చక్కగా 6th హౌస్లో నడుస్తుంది. 6th హౌస్లో రవి జనరల్గా యోగిస్తారు. గురుమోడి నడుస్తుంది. మెయిన్ గురువు గారు షష్టమ స్థానంలో యోగించకపోయినా గురువు గారి పవర్ అయితే తీసేస్తున్నాడు. రవి చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మీకు ఉన్న సమస్యల్ని, అబ్స్టేకల్స్ని, ట్రబుల్స్ని చాలా వరకు తగ్గిస్తాడు ఇక్కడ 6th హౌస్లో. సో ఈ విధంగా శని ఏళ్ళనాటి శని ఎండింగ్కి ఈ 2nd హౌస్లో ఉన్న శనికి నీలాంజన సమాభాసం డైలీ చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి గురుబలం కూడా తగ్గింది కాబట్టి వెల్దీ కారకుడు కాబట్టి గురువు పవర్ లేని ఫైనాన్షియల్ గ్రోత్ అది తక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే సమ్ హెల్త్ మ్యాటర్స్లో కూడా దేవానాంచ ఋషినాంచ అంటే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, మిగతా జనాల కోఆపరేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం, కుదిరితే కేజింపు శనగలు ఎల్లో కలర్ దానం చేయటం, గురువారం పూట దత్తాత్రేయుడిని ఆయనకి ఆలయంలో దర్శనం చేసుకుని చేస్తే చాలా మంచిది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి జనరల్గా యోగిస్తూ ఉంది. సో అలాగే 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. సో అలాగే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని పీక్ స్టేజ్ రాశిలో నడుస్తూ ఉంది, రాశిలో శని జనరల్గా ఉంటేనే కొంచెం ఎఫెక్ట్, అలాంటిది రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల హీ పుట్టింగ్ మోర్ వెయిట్ అనమాట. నెత్తి మీద ఎంత బరువు పెడితే ఎలా నాయన, ఎంత బరువు మోస్తున్నాను ఎవ్వడికి అర్థం కావట్లేదు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. బాబోయ్ మాకు అంత కష్టం వస్తుందా అని కాదు. ఇక్కడ ఏంటంటే శాటర్న్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఒక టెస్టింగ్ని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అలాగే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి. సో ఓకే, కొంత లైఫ్లో కొంత స్ట్రెస్ అనే మాట వాస్తవమే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రాశ్యాధిపతి గురుడు పంచమంలో ఉచ్చులో ఉండి శాటర్న్ని ఆస్పెక్ట్ చేయటం వల్ల, గురువుగారి యొక్క ఆస్పెక్ట్ శని మీద ఉండటం వల్ల తప్పకుండా ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ని ఓన్ హౌస్ని చూసుకుంటున్న మీన రాశి, అతని రాశిని చూసుకుంటున్న గురుడు తగ్గిస్తాడు. కాబట్టి తప్పకుండా మీ లైఫ్లో పెసిమిజాన్ని తీసి ఆప్టిమిజాన్ని ఫిల్ చేయడానికి పంచమంలో ఉన్న ఉచ్చు గురుడు చాలా బాగా ఉపయోగపడతాడు. లైఫ్లో ప్రతి దాన్ని కూడా ఒక టాస్క్గా, ఒక మనల్ని రీబిల్డ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా మీ యొక్క మైండ్ని ట్యూన్ చేయటం వల్ల మీరు పడే ఆ స్ట్రెస్ కానీ, శని పెట్టే ఆ యొక్క రెట్రాగ్రేషన్లో శని పెట్టే టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ కానీ మీకు రాకుండా ఒక పాజిటివ్ వేలో మీ యొక్క మైండ్ని ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే రాశి అంటేనే మైండ్. గురువుగారు ఆయన ఓన్ హౌస్ని చూసుకోవటం వల్ల. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుంది. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా చతుర్థంలో బుధుడి ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉన్నారు. వెహికల్ మీద కానీ, ప్రాపర్టీస్ విషయంలో కానీ, ఇంటికి సంబంధించి డొమెస్టికల్గా పెట్టే ప్రతి రూపాయి విషయంలోనూ, ఫైనాన్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఫైనాన్షియల్ అండ్ డొమెస్టికల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో 3, 4, 5 తారీఖుల్లో నేను ఇందా చెప్పింది కూడా 3, 4, 5 తారీఖుల్లో ఈ విషయాల్లో కొంత అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వాటి ప్రాపర్టీస్కి సంబంధించి కొనుగోలైనా, సేల్స్ అయినా, ఇంటికి సంబంధించి రినోవేషన్ అయినా, ఏదైనా సరే ఆ 3 రోజులు అవాయిడ్ చేయడం అనేది మంచిది. శుక్ర శనివారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచులో ఉన్నాడు యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ జనరల్గానే న్యాచురల్ ట్రాన్సిట్లో శుక్రుడు అంత యోగించేది ఏం లేదు. 7th నేను చెప్పేది. అలాగే నీచ శుక్రుడు. సో కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించి, అలాగే కాంట్రాక్ట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాల్లో సోగా ఏదో రిజల్ట్స్ ఇస్తాడు తప్పించి, అక్కడ 7వ స్థానంలో ఉన్న ఈ శుక్రుడు వల్ల బిజినెస్ పార్ట్నర్షిప్ వల్ల కానీ, ఇంకా కాంట్రాక్ట్స్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ అంత అనుకూలమైన రిజల్ట్స్ అది కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఈ విధంగా మీన రాశి వాళ్ళకి ఏంటంటే
మెయిన్ ఇక్కడ కుజుడి యొక్క చతుర్థ స్థాన సంచారం మొదలవుతూ ఉంది. ఈ యొక్క మెయిన్గా 3వ తారీఖు నుంచి సోమవారం నుంచి కుజుడి యొక్క చతుర్థ స్థాన సంచారం కొంతవరకు ఇంపాక్టింగ్ యువర్ డొమెస్టికల్ పీస్, మానసిక ప్రశాంతత. కాబట్టి కుజుడికి ధరణి గర్భ సంభూతం కానీ అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవటం చాలా మంచిది. పంచమంలో రవి ఉన్నారు. పంచమంలో ఉన్న రవి కూడా అంత యోగిచ్చే గ్రహం కాదు. ఇక్కడ గురుడు తన రాశిని తను చూసుకుంటున్నా, గురువు అవడం వల్ల గురుడు కూడా వీక్ చేసేస్తున్నాడు రవి. గురుడికి హస్తంగత్వ దోషం కూడా లేకుండా మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళాలంటే పంచమ స్థానాన్ని ఉద్దేశించి ఇక్కడ రవికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చక్కగా పొద్దునే రవి సూర్యాస్తమయం అవుతున్న టైంలోనే నమస్కారాలు చేస్తూ రవి ద్వాదశనామాలు చేసుకోవటం చాలా మంచిది. సో ఈ యొక్క పరిహారాలు రవికి అలాగే కుజుడికి, శనికి కేటు మీరు తైలాభిషేకం చేసుకోవాలి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం ఇవి చేసుకుంటే ఈ వారం ఇంకొంచెం బెనిఫిటబుల్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.